వెల్కమ్ బ్యాక్. త్రిపుర విద్యార్థి ఏంజెల్ చక్మా మూకా హత్యపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. సామాజిక సామరస్యం లేకపోవడం వల్లనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిని తక్కువ చేసి చూడకూడదన్నారు ఆయన. భారతీయులందరూ సమానమేనన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. త్రిపుర విద్యార్థి ఏంజెల్ చక్మాపై ఇటీవల జరిగిన జాతి వివక్ష దాడి యావత్ భారతదేశాన్ని కలవరపరిచింది. ఎంబీఏ చదువుతున్న చక్మాను అతడి రూపురేఖలు బట్టి చైనీస్ అని, మోమో అని చుట్టుపక్కల వారు చాలా కాలంగా ఎద్దేవా చేశారు. అయితే తాను చైనీస్ కాదని ఏంజెల్ చక్మా అనేకసార్లు స్పష్టం చేశారు. అంతేకాదు తాను 100% భారతీయుడని చక్మా పేర్కొన్నాడు. అయితే చక్మా మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కాగా ఏంజెల్ చక్మా పట్ల జాతి వివక్ష ఇటీవల విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో చక్మాను చొరబాటుదారుడంటూ ఆరోపిస్తూ విపరీతంగా కొట్టారు. ఈ దెబ్బలతో చక్మా చనిపోయాడు. కాగా చక్మాపై జరిగిన జాతి వివక్ష దాడి ఘటనను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ప్రస్తావించారు. సామాజిక సామరస్యం కొరవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లా సోన్పైరి గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ భారతదేశం అందరిదన్నారు. అంతేకాదు కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఎవ్వరిని తక్కువ చేసి చూడకూడదన్నారు మోహన్ భగవత్. సమాజంలో విభజన ఆలోచనలను మదిలోకి రానియకూడదని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ప్రతి భారతీయుణ్ణి తమ వానిగా గుర్తించడమే నిజమైన సామరస్యమని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సామాజిక సమానత్వం కోసం మోహన్ భగవత్ కొన్ని కీలక సూచనలు చేశారు. ఆలయాలు, జల వనరులు, శ్మశాన వాటికలు వంటి బహిరంగ ప్రదేశాలు యావత్ హిందూ సమాజానికి ఒకేలా అందుబాటులో ఉండాలన్నారు. ఇటువంటి బహిరంగ ప్రదేశాలకు సంబంధించి ఎటువంటి వివక్ష ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా హిందువులందరూ ఒక్కటేనని ఆయన మరోసారి పేర్కొన్నారు. కాగా ప్రస్తుత సమాజంలో ఒంటరితనం పెరుగుతోందని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఒంటరితనం పెరగడం సమాజ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదన్నారు ఆయన. ఒంటరితనం పెరగడం వల్ల యువత ఇప్పుడు తప్పుడు మార్గాలలో పయనిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒంటరితనానికి చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగా వారానికి ఓ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయాలన్నారు మోహన్ భగవత్. అంతేకాదు భోజనం చేస్తూ అర్థవంతమైన చర్చలు జరపాలని ఆయన కోరారు. అలాగే మనస్సులు విప్పి మంగళ్ సంవాద్ పేరుతో ఇటువంటి చర్చలలో పాల్గొనాలని భారతీయులను కోరారు. కాగా త్రిపుర విద్యార్థి ఏంజెల్ చక్మాపై జాతి వివక్ష దాడి వంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు మోహన్ భగవత్. ఇందులో భాగంగా రాజ్యాంగ విలువలను అందరూ గౌరవించాలన్నారు. దేశ ప్రజలందరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే జాతి వివక్ష దాడులు మరోసారి జరగబోవని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దేశంలో జాతి వివక్ష దాడులు పెరిగిపోతున్నాయని పశ్చిమ బెంగాల్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాలీ భాష మాట్లాడే పశ్చిమ బెంగాల్ కార్మికులను బంగ్లాదేశ్ చొరబాటుదారులుగా భావించి ఇటీవల దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి జాతి వివక్షతతో కూడిన దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు అధీర్ రంజన్. అంతేకాదు ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి అధీర్ రంజన్ ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. కాగా తమిళనాడులో కూడా ఇటీవల జాతి వివక్ష దాడి జరిగింది. ఒడిశాకు చెందిన కార్మికుడు రైల్లో వస్తుండగా తమిళనాడులో కొంతమంది దుండగులు సదరు వ్యక్తిని విచక్షణరహితంగా కొట్టి హతమార్చారు. ఇదే అంశాన్ని సిపిఐ సీనియర్ నేత డి రాజా ఇటీవల ప్రస్తావించారు. జాతి వివక్ష దాడులు నాగరిక సమాజానికి పెను ప్రమాదంగా పరిణమించాయని డి రాజా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా త్రిపుర విద్యార్థి చక్మాపై దాడి ఘటన భారత్ను నివ్వెరపరిచింది.